హాయ్ వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. టాప్ 5 ఫైనలిస్ట్స్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్స్ ఎవరు? టాప్ 5. ఇది జస్ట్ ప్రిడిక్షన్ అండి. నా ప్రిడిక్షన్ తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు. నేను జస్ట్ ప్రిడిక్షన్ ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే నేను మీకు 2 లిస్ట్స్ చెప్తాను. ఒకటి నా చాయిస్, అంటే నా చేతిలో ఉంది అంటే నేను వీళ్ళు ఉండాలి అని అనుకుంటాను. వాళ్ళు ఉండదు, టాప్ 5లో వాళ్ళు ఉండదు, చచ్చినా ఉండదు. కానీ నా చాయిస్ టాప్ 5 వీళ్ళు. అదొక లిస్ట్ చెప్తాను. ఇంకొక టాప్ 5 వీళ్ళు ఉండొచ్చు. బయట ఓటింగ్ జరుగుతున్న ఓటింగ్ ట్రెండ్స్ని బట్టి, జనాల్లో ఉన్న అభిప్రాయాన్ని బట్టి, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి, ఈ వీళ్ళు ప్రవర్తిస్తున్న బిహేవియర్ని బట్టి, వీళ్ళలో వీక్ బై వీక్ వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ని బట్టి, వీటిని బట్టి టాప్ 5 ఎవరు ఉండొచ్చు మోస్ట్లీ అనేది ఇంకొక లిస్ట్ చెప్తాను. సో ఫస్ట్ నా చాయిస్ చెప్తాను. సో నా చాయిస్ మీద క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది నా చాయిస్. నాకు ఛాన్స్ ఇచ్చి ఓకే ఇప్పుడున్న 10 మందిలో టాప్ 5ని సెలెక్ట్ చేయి అంటే నేను ఎవరిని సెలెక్ట్ చేస్తాను అనేది నేను చెప్తున్నాను. అదైక ఎవరు టాప్ 5లో యాక్చువల్గా ఉంటారు అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడున్న 10 మందిలో నాకు నా చాయిస్ టాప్ 1 ఎవరు? నా రివ్యూస్ ఫాలో అవుతున్న ఎవరన్నా సరే ఈజీగా చెప్పగలదు. నా చాయిస్ వితౌట్ ఎనీ డౌట్ టాప్ 1 సన్నీ. ఎస్, టాప్ 1 సన్నీ. ఎందుకంటే నాకు బాగా ఇష్టం కాబట్టి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్లో అందరికంటే నాకు బాగా నచ్చిన వ్యక్తి సన్నీ. మీకు ఒక విషయం చెప్తాను. నాకు ఒక ఐడియల్ మనిషి, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఇలాగ ఉండాలి, ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించి క్యారెక్టర్ నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ది ఎగ్జాక్ట్లీ ఎలాంటిదంటే ఈ టైప్లో ఉండాలి ఒక మనిషి. ఇలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఇలా ప్రేమించి గుణం ఉండాలి, ఇలాగ తనకు కావాల్సిన వాళ్ళని తన తల్లిదండ్రులని ఏ విధంగా సంతోషంగా ఉంచాలి అనుకోవాలి, ఏ విధంగా రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వాలి, ఎక్కడ ఎవరికి తరపున స్టాండ్ తీసుకోవాలి, అవసరమైతే ఫైట్ చేయాలి, కోపం తెచ్చుకోవాల్సిన సమయాల్లో కోపం తెచ్చుకోవాలి. ఇలాంటి అన్ని గుణాల్లో అద్భుతంగా పర్ఫెక్ట్లీ సూపర్గా ఉన్న నాకు నచ్చిన యాటిట్యూడ్ నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ది. నేను లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 4లో నువ్వు నాకు నచ్చావు అన్న కాన్సెప్ట్తో ఒక వీడియో కూడా చేశాను. మీకు సరదా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, సరదాగా చూడండి. అది ఈ సీజన్ 5కి చేద్దాం అనుకుంటే నాకు టైం దొరకట్లేదు. అది కానీ ఎందుకంటే చేయాలంటే డెఫినెట్గా ఒక హాఫ్ డే పడుతుంది. హాఫ్ డే ఒక వీడియో కోసం స్పెండ్ చేయాలంటే అంత వ్యూస్ ఏమో రావట్లేదు నా వీడియోస్కి. అంత కష్టపడి హాఫ్ డే పెట్టి వీడియో చేసాక 2000-3000 వ్యూస్ వస్తే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. అందుకనే అంత కష్టపడట్లేదు నేను. సో అందుకని అది చేయలేకపోతున్నాను బిగ్ బాస్ సీజన్ 5కి. బట్ సీజన్ 4లో అది చేశాను. బేసికల్లీ ఆ నువ్వు నాకు నచ్చావులో ఆ యాటిట్యూడ్ ఏదైతే నాకు ఇష్టమో ఆ యాటిట్యూడ్ నాకు సన్నీలో కనిపిస్తుంటుంది. సేమ్ అదే విధంగా సూపర్బ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్రేమించే మనస్తత్వం, మంచితనం, మనుషుల బంధాలకు వాల్యూ ఇవ్వడం, ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలో ఆ సెన్సిబిలిటీ చాలా బాగా ఉండడం, కోపం తెచ్చుకోవాల్సిన టైంలో కోపం తెచ్చుకోవడం, అది ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్, మర్చిపోకండి. కోపం ఉండకూడదు మనిషి శాంతిమూర్తిలో ఉండడం అనేది ఇంప్రెసివ్ యాటిట్యూడ్ కాదు. సమయానుసారంగా ఎస్పెషల్లీ మనం విలన్స్తో సరౌండ్ అయినప్పుడు డెఫినెట్లీ కోపం రావాలి, ఫైట్ చేయాలి, అది హీరో లక్షణం. ఇవన్నీ పర్ఫెక్ట్లీ ఉన్న వ్యక్తి సన్నీ. ఈ లోపం ఉంది సన్నీలో అని చెప్పడానికి లేకుండా అసలు అన్నీ చాలా పర్ఫెక్ట్లీ ఉన్నాయి. అందుకని నా వితౌట్ ఎనీ డౌట్, ఏదో ఇక్కడిక్కడ కొంచెం కాంప్రమైజ్ అయిన టాప్ 1లో ఇస్తున్నాను అని కాదు, వితౌట్ ఎనీ డౌట్ నేను టాప్ 1 సన్నీకి ఇస్తాను నా లిస్ట్లో. టాప్ 2 నా లిస్ట్లో శ్రీరామ్. మీరు నా రివ్యూస్ గమనిస్తుంటే కొన్ని రివ్యూస్లో నేను శ్రీరామ్ని చాలా మెచ్చుకున్నాను. శ్రీరామ్ సన్నీని ప్రొవోక్ చేయడం, ఒక్కోసారి కాజల్ని బ్యాట్ చేయడానికి కూడా ఒక్కోసారి ప్రొవోక్ చేయడం, కొన్ని విషయాల్లో అంటే నెగిటివ్ ఇది కనిపిస్తుంటుంది. కొన్ని సమయాల్లో ఓవర్ యాటిట్యూడ్ కనిపిస్తుంటుంది. అవన్నీ నెగిటివ్ థింగ్స్ ఉన్నప్పటికీ వాటిని పక్కన పెడితే యాక్చువల్లీ శ్రీరామ్ చాలా
నచ్చి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఆహ్, కుట్రలు, కుతంత్రాలు పన్నేసి విపరీతంగా విలనిజం చూపించే టైప్ ఆఫ్ మనిషి కాదు. తని ఉన్నాడు, ఒక టీమ్‌లో ఉన్నాడు, ఇంక్లూడ్ అయి ఉన్నాడు. కానీ తప్పదు. హమీదా లేదు కాబట్టి ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు. 'బిగ్ బాస్' లాంటి హౌస్‌లో ఉన్నప్పుడు ఒక్కోసారి తప్పదు. సింగిల్‌గా ఉండలేం. సింగిల్‌గా ఉన్నప్పుడు శ్రీరామ్ అసలు కనిపించలేదు. హమీదా వెళ్ళిపోయాక ఏదైతే సింగిల్‌గా ఉన్న టైం ఉందో అప్పుడు అసలు కనిపించలేదు. సో, తప్పదు. విలన్స్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు. బట్ అలా అని చెప్పేసి కంప్లీట్‌లీ విలన్ కాదు. కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటది. ఎవరన్నా స్ట్రాటజీస్ ఫాలో అవుతారు 'బిగ్ బాస్' లాంటి హౌస్‌లో. అందులో తప్పు లేదు. అప్పుడప్పుడు ఇలా ఎక్స్‌ప్లోయిట్ అయిపోవడం తప్పించి, అది పక్కన పెడితే నిజానికి శ్రీధర్‌ది కూడా చాలా ఇంప్రెసివ్ యాటిట్యూడ్. అండ్ ఎస్పెషల్లీ తను ఎవరైనా కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నప్పుడు పాటలు పాడతాడు చూసారా? ఆ పాటలు పాడేటప్పుడు చాలా నచ్చుతాడు. ఆ పాటలు పాడేటప్పుడు ఏదైతే ఎమోషనల్ ఫీల్ తను కలిగిస్తాడో, అప్పుడు దాకా తన మీద ఉన్న కోపం అంతా పోయి తన మీద ఎంతో ఇష్టం కలుగుతుంటది. సో, నా లిస్ట్‌లో డెఫినెట్‌లీ టాప్ 2 శ్రీరామ్. నాకు శ్రీరామ్ అంటే అయిష్టత లేదు. అప్పుడప్పుడు కోపం వస్తది తప్పించి, అలా ఎక్స్ట్రాలు చేసినప్పుడు ఎస్పెషల్లీ సన్నీకి అగైన్స్ట్ ఎక్స్ట్రాలు చేసినప్పుడు చాలా కోపం వస్తది తప్పించి, శ్రీరామ్ అంటే నాకు నిజానికి చాలా ఇష్టం. సో, టాప్ 2లో వితౌట్ ఎనీ డౌట్ నాకస్సలు ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా నేను టాప్ 2లో శ్రీరామ్‌ని ఉంచుతాను. నౌ టాప్ 3, 4, 5కి వచ్చేటప్పటికి నేను చాయిస్ లేదు కాబట్టి వీళ్ళని పెడుతున్నాను. ఇప్పుడు నాకు టాప్ 1, టాప్ 2 ఇష్టం కాబట్టి పెట్టాను. టాప్ 3, టాప్ 4, టాప్ 5 ఇష్టం కాబట్టి పెట్టట్లేదు. ఉన్న వాళ్ళలో తప్పక సెలెక్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసిన వాళ్ళు పెడుతున్నాను. నా లిస్ట్‌లో. అది మీరు గుర్తించాలి. నేను టాప్ 3లో ఒక వ్యక్తిని పెట్టానంటే ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం అని కాదు. తప్పదు కాబట్టి. సో, టాప్ 3లో నా లిస్ట్‌లో ఎవరు? కాజల్. కాజల్ ఉండదు టాప్ 3లో రియల్‌గా. టాప్ 5లో ఉండదు. బట్ నన్ను సెలెక్ట్ చేయమంటే నా టాప్ 5లో థర్డ్ నేను కాజల్‌కిస్తాను. ఉన్న వాళ్ళలో కొంచెం బెటర్ అని అంతే. కొన్ని స్ట్రాటజీస్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో విచిత్రంగా ప్రవర్తించొచ్చు. బట్ స్టిల్ అసలు చెప్పాలంటే కాజల్ ఒక అమాయకురాలుగా కనిపిస్తుంటది నాకు. ఏదో స్ట్రాటజీ అనుకుంటది గానీ, అయన్నీ పిచ్చి స్ట్రాటజీస్. ఏం తెలీదసలు. తను ఏం ఆలోచిస్తుందో ఫేస్‌లో, ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపించేస్తుంటది. అసలు తన ఫీలింగ్స్ అసలు దాగవు. మీరెప్పుడన్నా గమనించండి. ఇప్పుడు ఎప్పుడైనా శ్రీరామ్ ఏదన్నా పని చేసినప్పుడు అది తను ఎలా ఫీల్ అవుతుందో ఆ ఫీలింగ్ కనిపించేస్తుంటది ఫేస్‌లో. అక్కడ యూనో అక్కడ షాక్ అయిందా? ఆనందపడ్డదా? బాధపడ్డదా? ఆహ్, ఇన్సల్ట్‌గా ఫీల్ అయిందా? అన్నీ ఫేస్‌లో కనిపించేస్తుంటాయి. అసలు లోపల ఫీలింగ్స్ అసలు బయట దాగవు కాజల్‌కి. అలాంటి వాళ్ళు స్ట్రాటజీస్ వేయలేరు. వాళ్ళ స్ట్రాటజీస్ అలా ఫేస్‌లో కనిపించేస్తుంటాయి. సో, ఒకలా చెప్పాలంటే నా దృష్టిలో కాజల్ అనే వ్యక్తి అమాయకురాలు. తింగరదంతే. అంతకు మించి విపరీతమైన చెడ్డదేం కాదు. కొన్ని సందర్భాల్లో తెలియక బిహేవ్ చేస్తుంటది. ఇప్పుడు 'షణ్ముఖ్‌కి' లెటర్ ఇవ్వాల్సిన టైంలో నామినేషన్స్ నుంచి తప్పించుకుందాం అనేదే టార్గెట్ తోటి ఇవ్వలేదు. అది తప్పు అలా చేయకూడదు అన్న ఆలోచన రాలేదు తనకి. అలాంటి సందర్భాల్లో చాలా కోపం వచ్చినప్పటికీ చాలా సందర్భాల్లో కాజల్‌ని చూసి నాకు జాలేసింది యాక్చువల్లీ. ఎస్పెషల్లీ మొత్తం హౌస్ అంతా కలిసి ఆ పాము కింద ఇవ్వడం. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా తనని కామెంట్ చేస్తూ పాటలు పాడుతుంటే దానికి నవ్వుతూ రెస్పాన్స్‌లు ఇవ్వడం. సో, ఇలాంటివి చూసినప్పుడు కాజల్ చాలామంది అనుకుంటున్నట్లు పెద్ద మరీ నెగెటివ్‌గా సెన్స్‌లో చూడాల్సిన అవసరం అయితే లేదు. అలాగని బేబీసన్ పాజిటివ్ పర్సన్ నాకు కాజల్ అంటే ఇష్టం అని కూడా కాదు ఇక్కడ. జస్ట్ ఏంటంటే టాప్ 5 సెలెక్ట్ చేయాలి కాబట్టి నా టాప్ 5లో టాప్ 3 కాజల్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్‌లో నా టాప్ 4 ఎవరు? రవి. ఎందుకు? రవి అంటే నాకేమి ఇష్టం లేదు. అలాగని అయిష్టత కూడా లేదు. ఇష్టం లేదు, అయిష్టం లేదు. బట్ నేను ఫోర్త్ ప్లేస్‌లో తినెందుకు పెడతానంటే స్ట్రాటజీస్ చేస్తుంటాడు. నిజానికి స్ట్రాటజీస్ చాలా ఫెయిల్ అవుతుంటాయి గానీ, చాలా సక్సెస్ అవుతుంటాయి. యాక్చువల్లీ ఫెయిల్ అయిన వాటికంటే సక్సెస్ అయిన వాటి రేషియో ఎక్కువ. స్ట్రాటజీస్ వేస్తేనే కదా! అయితే కొన్ని ఫెయిల్ అయితే కొన్ని సక్సెస్ అవుతాయి. ఎవరికి 100కి 100% స్ట్రాటజీస్ సక్సెస్ అవ్వవు. స్ట్రాటజీ అంటేనే అది చాలా కష్టం దాన్ని సక్సెస్ చేయడం. సో, రవి యాక్చువల్లీ ఏదైతే నటరాజ మాస్టర్ గుంటనక్క అని ఇచ్చాడో, అది గుంటనక్క అనేది నిజానికి 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలి. అలాంటి గుంటనక్క తెలివితేటలు ఉండాలి ఇక్కడ యాక్చువల్లీ. సో, నిజానికి మనం నెగెటివ్ సెన్స్‌లో చూడాల్సిన అవసరం లేదు రవిని ఈ విషయంలో. తనేమి అంటే
కొంతమందిని వరస్ట్ పెర్ఫార్మర్ కింద అందరి చేత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. కొన్ని ఇలా చేస్తుంటాడు గానీ, తప్పదు. ఇప్పుడు ఒకటి గెలవాలి అన్నప్పుడు ఇలాంటివి కొందరు చేస్తుంటారు. అది గేమ్ కోసం అని ఇంకా మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. అది పక్కన పెడితే మరీ అంత నెగెటివ్ మైండ్ సెట్ ఉన్న మనిషి అయితే కాదు రవి. సో, అంటే నేను కొంతమంది గురించి మీకు చెప్తుంటాను. సిరి ఒకళ్ళ క్యారెక్టర్ జనాల్లో బ్యాడ్ అవ్వాలి, అతనికి ఓట్లు పడకూడదు అని ప్రూవ్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తుందో అలాంటి పనులు చేయడు రవి. రవి పలానా వ్యక్తిని నామినేషన్స్‌లోకి తీసుకోవాలని ట్రై చేస్తాడు. వరస్ట్ పెర్ఫార్మర్ కింద పెడదామని ట్రై చేస్తాడు కానీ, ఇలాగ జనాల్లో ఒక మనిషి యొక్క క్యారెక్టర్‌ని నీచంగా చూపించడానికి అలాంటి పనులు ఎప్పుడూ చేయడు అసలు. సో, అంత నెగెటివ్ ఇది లేదు. ఓన్లీ గేమ్ పరంగా మాత్రమే ఆడతాడు. కాబట్టి డెఫినెట్‌లీ రవి నా దృష్టిలో 4థ్ ప్లేస్. 5థ్ ప్లేస్ ఎవరికిస్తాను నేను? జెస్సీకి ఇస్తాను. అంటే చెప్పాను కదా, ఉన్న వాళ్ళలో తప్పదు కాబట్టి. జెస్సీ ఏంటంటే నీచమైన బుద్ధి లేదు, పాడు బుద్ధి లేదు తనకి. అది ఏదో కోపం వస్తే అరుస్తాడు, ఒక్కొక్కసారి పిచ్చెక్కిపోయినట్టు చేస్తుంటాడు, అసలు విచక్షణ కోల్పోతుంటాడు. తప్పించి మనిషి విలన్ కాదు, అసలు విలన్ కాదు. విలన్ అయ్యే ఛాన్సే లేదా. చెప్పాలంటే అతను కూడా అమాయకుడు. సో, ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు, మానస్, ప్రియాంక, అని మాస్టర్, సిరి, షణ్ముఖ్, వీళ్ళని పక్కన పెట్టి నేను వీళ్ళతో పోలిస్తే జెస్సీ బెటర్ అని చెప్పి నా టాప్ 5లో 5 జెస్సీకి ఇస్తాను. ఇది నా టాప్ 5 అండి, నా టాప్ 5. మీరు నా టాప్ 5ను క్వశ్చన్ చేయొద్దు. ఇది నా ఓన్ చాయిస్. ఇప్పుడు మీకు పలానా వ్యక్తి నచ్చాడు, నేను వచ్చి మీ దగ్గరికి ఆ వ్యక్తికి ఎందుకు నచ్చాడు, నువ్వు ఇలా ఎందుకు, నువ్వు ఇంత కరెక్ట్ కాదు, నువ్వు ఇది కాదు నేను అంటే అది అంత ఎలా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. సేమ్ అలాగే ఇది నా చాయిస్, నా టాప్ 5. దీన్ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు నా టాప్ 5 పక్కన పెడితే యాక్చువల్గా ఎవరు టాప్ 5లోకి వస్తారు, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే మన బిగ్ బాస్ 5 టాప్ 5 ఫైనలిస్ట్స్ ఎవరనేది ఇది మెయిన్. ప్రస్తుతం ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరికి ఎలా ఓట్లు అవుతున్నాయి, మనం ఇప్పుడు ఆన్లైన్లో పోలింగ్ అవుతున్నప్పుడు ఎలా ఉంది, హాట్‌స్టార్‌లో ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తే, అండ్ వాళ్ళ ఆట ఏ విధంగా చేంజ్ అయింది రీసెంట్ వీక్స్లో, ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ వీక్స్లో అనేది కూడా అనలైజ్ చేస్తే ఎవరు టాప్ 5లో ఉంటారు. టాప్ 1 షణ్ముఖ్, అందులో ఇంకా డౌటే లేదు. భయంకరమైన డిఫాల్ట్ ఫ్యాన్ బేస్తో వచ్చాడు. ఆ ఫ్యాన్ బేస్ ఎలాంటి ఫ్యాన్ బేస్ అంటే వాళ్ళు అసలు ఏమీ చూడట్లేదు, అసలు ఆట చూసి ఓట్లేయడం అనేది కాన్సెప్టే లేదు ఇక్కడ. అసలు వాళ్ళలో చాలామంది అంటే మోర్ దాన్ 70-80% నాకు తెలిసి వాళ్ళు అసలు ఎపిసోడ్స్ చూడట్లేదు. ఏదో అప్పుడప్పుడు అక్కడ ఎక్కడ చూడడం తప్పించి వాళ్ళు అసలు ఫోకస్డ్గా అసలు బిగ్ బాస్ షో అంటే ఏంటి, అందులో ఎలా ఉంటుంది ఏంటి, ఇలాంటివి ఏమీ తెలియదు వాళ్ళకి. మేబీ వీకెండ్ ఎపిసోడ్స్ చూస్తున్నారు, సాటర్డే సండే ఎపిసోడ్స్. సో సాటర్డే సండే ఎపిసోడ్స్ చూస్తే ఏముంటుంది, ఏం తెలియదు. అక్కడ ఓన్లీ షణ్ముఖ్ని ఎలివేట్ చేయడం ఉంటుంది. వస్తారు సాటర్డే ఎపిసోడ్ చూస్తారు. నాగార్జున షణ్ముఖ్ 90%, నేను 9 మార్క్స్ ఇస్తున్నాను కెప్టెన్ గట్ అవుట్ ఆఫ్ 10 అంటే, అయ్యో బాబోయ్ మా అన్న షణ్ముఖ్ 9 మార్క్స్, నాగార్జున అంత పొగిడేది, ఓ మై లవ్ సాంగ్ వేసి వీళ్ళిద్దరికి ఇలా కలిపేది, ఇంత డ్యాన్స్ చేసేదంటే వీక్ డేస్లో మనోడు సూపర్ తోపులా చేసి ఉంటాడు, కుమ్మేసి ఉంటాడు అని అనుకుంటారు అంతే. వాళ్ళు చూస్తే కేవలం సాటర్డే సండే ఎపిసోడ్స్. సో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంకా దీన్ని ఆపలేం, ఈ విజయాన్ని ఇంకా ఆపలేం. టాప్ 1 షణ్ముఖ్. అది టాప్ 2 అసలు షణ్ముఖ్ తోటి కంపేర్ చేస్తే అసలు ఏ మాత్రం నెగ్లిజిబుల్ ఫ్యాన్ బేస్తో వచ్చిన సన్నీ. నెగ్లిజిబుల్ ఫ్యాన్ బేస్, ఎందుకంటే సన్నీ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది ఫ్యాన్స్. ఏదైతే టీవీ సీరియల్ ఒక దాంట్లో యాక్ట్ చేసాడో అక్కడి నుంచి ఆయన అతి కొద్ది మంది ఫ్యాన్స్, వాళ్ళే అసలు వాళ్ళని మనం నెగ్లిజిబుల్ అనొచ్చు. మనం అంత తక్కువ ఫ్యాన్ బేస్తో వచ్చిన వ్యక్తి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి షణ్ముఖ్కి ఎలా ఉందో ఫ్యాన్ బేస్, అలాగే ఇంకొక సాలిడ్ ఫ్యాన్ బేస్తో వచ్చిన రవిని దాటుకుని, అలాగే తనకంటే కొంచెం బెటర్ ఫ్యాన్ బేస్తోనే వచ్చిన శ్రీరామ్ని కూడా దాటుకుని అలా సెకండ్ ప్లేస్కి వచ్చాడు. సెకండ్ ప్లేస్కి వచ్చి మంచి
టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అని అనలేము. ఎందుకంటే సెకండ్ ప్లేస్‌కి, ఫస్ట్ ప్లేస్‌కి బాగానే డిఫరెన్స్ ఉంది. బట్ షణ్ముఖ్ తర్వాత సెకండ్ ప్లేస్‌లోకి సాలిడ్‌గా వచ్చి సెకండ్ రాబోతున్నాడు సన్నీ. సన్నీకి ఇప్పుడు 'బిగ్ బాస్' గేమ్ ఫాలో అయ్యే వాళ్ళు, 'బిగ్ బాస్' గేమ్ డైలీ చూసేవాళ్ళు వీళ్ళకి అంతు చిక్కని సీక్రెట్ ఏంటంటే, ఏంటి సన్నీ టాప్ 2 రావడం ఏంటి? టాప్ 1 షణ్ముఖ్ రావడం ఏంటి? క్లియర్‌గా అక్కడ కనిపిస్తుంది కదా! ఎవిడెంట్‌గా అని అంటే, అదంతే. 'బిగ్ బాస్' షో చూసి ఓట్లు పడితే అప్పుడు వేరేగా ఉండేది. బట్ ఇక్కడ 'బిగ్ బాస్' షో చూసి కాదు. అది వేరే డిఫరెంట్ వేలో ఓట్లు పడుతున్నాయి. డిఫాల్ట్ ఫ్యాన్ బేస్‌తో పడుతున్నాయి కాబట్టి ఎంత ట్రై చేసినా సన్నీ టాప్ 1కి రాలేడు. ఇదే వాస్తవం. సో, టాప్ 2 సన్నీ. సో, టాప్ 3 ఎవరు? టాప్ 3 శ్రీరామ్. శ్రీరామ్ కూడా నిజంగా బీభత్సమైన ఫ్యాన్ బేస్‌తో అయితే రాలేదు. అసలు క్వెషనే లేదండి. నెగ్లిజిబుల్ ఫ్యాన్ బేసా అంటే చెప్పాలంటే శ్రీరామ్‌ది కూడా నెగ్లిజిబుల్ ఫ్యాన్ బేసే. సన్నీ కంటే కొంత ఎక్కువ ఫ్యాన్ బేస్‌తో వచ్చినప్పటికీ శ్రీరామ్‌ది కూడా నెగ్లిజిబుల్ ఫ్యాన్ బేసే. అంటే ఎక్కడుంది ఫ్యాన్ బేస్ ముందు శ్రీరామ్‌కి లేదు కదా అని మీరు అనుకోవచ్చు. లేదు. శ్రీరామ్‌కి ఇండియన్ ఐడల్ అది అయ్యాక కొంత ఫ్యాన్ బేస్ తయారైంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ లవర్స్, ఈ మ్యూజిక్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా శ్రీరామ్‌కి ఫ్యాన్స్ కింద అయ్యారు. బట్ అదేమి పెద్ద ఫ్యాన్ బేస్ ఏం కాదండి. అది జస్ట్ సన్నీ కంటే కొంచెం బెటర్ అంతే. శ్రీరామ్ కూడా అంతా ఇక్కడికి వచ్చాక సంపాదించుకుంది. సో, ఆ ఫ్యాన్ బేస్ తోటి తిను కూడా అంచెలంచెలుగా ఎదిగి టాప్ 3లోకి వచ్చాడు. సో, టాప్ 3 డెఫినెట్లీ శ్రీరామ్ ఉంటాడు. అందులో డౌటే లేదు. సో, టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఈ ముగ్గురిని అసలు ఈ 6 వారాల్లో బ్లండర్ అయితేనే గానీ ఏ చేంజ్ జరగదింక. ఈ 6 వారాల్లో వాళ్ళు చాలా పెద్ద బ్లండర్ చేసి ఫుల్ నెగెటివ్ అయిపోయి అలా చేస్తేనే గానీ ఈ స్థానాలు మారవు. అలాంటి బ్లండర్స్ చేసే అవకాశం లేదు. సో, టాప్ 3 వీళ్ళే ఉంటారు. అందులో డౌటే లేదు. ఇప్పుడు టాప్ 4, టాప్ 5 గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది బయట. నా అంచనా చెప్తాను మీకు. ఇప్పుడు ఏదైతే టాప్ 3 చెప్పానో అది ఎవ్వరు ఓటింగ్ నామినేషన్స్‌లోకి వచ్చినా, ఎవ్వరు ఎందులోకి వచ్చినా ఇది మాత్రం మారదు. బట్ టాప్ 4, టాప్ 5 నామినేషన్స్‌లోకి ఎవరొస్తారని దాన్ని బట్టి కూడా మారిపోవచ్చు. బట్ స్టిల్ నేను చెప్పి టాప్ 4 ఎవరంటే రవి వస్తాడు టాప్ 4లోకి. నేను యాక్చువల్లీ నిన్నో మొన్నో రవి ఉండకపోవచ్చు అన్నాను కానీ యాక్చువల్లీ బాగా అనలైజ్ చేస్తే బయట ట్రెండ్ అన్నీ చూస్తే ప్లస్ సన్నీ ఫ్యాన్స్ వీళ్ళ ఒపీనియన్ చూసి మానస్ ఫ్యాన్స్ వీళ్ళ ఒపీనియన్ చూస్తే నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే టాప్ 4లో రవి ఉంటాడు. మానస్ ఎక్కడ ఉంటాడు? టాప్ 5లో కూడా ఉండడు. టాప్ 5 ఎవరు వస్తారు? సిరి వస్తుంది. గుంపులుగా పందుల్లా వచ్చి ఆడుతున్నారని అనిమేషన్ ఏదైతే అందో యాక్చువల్లీ ఇలాగ ఫ్రెండ్స్ అవడం వల్ల షణ్ముఖ్ ఫ్రెండ్ సిరి అవడం వల్ల సిరి టాప్ 5లోకి వస్తుంది. డ్యామ్ షూర్గా వస్తుంది. సో 5th సిరి, 4th రవి వీళ్ళు ఉంటారు. డ్యామ్ షూర్గా ఉంటుంది. ఇప్పుడు 5th రవి, 5th సిరి, 4th రవి ఎందుకంటే యాక్చువల్లీ టాప్ 5లోకి డెఫినెట్లీ సిరి వస్తుంది. రవి టాప్ 5లోకి వచ్చాక అప్పుడు టాప్ 5కి ఓటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఓట్లు స్ప్లిట్ అవ్వవు కాబట్టి సిరికి ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు సిరికి ఓట్లు వేస్తారు కాబట్టి అప్పుడు సిరి లీస్ట్లోకి వచ్చేస్తుంది టాప్ 5లోకి వచ్చాక. అప్పుడు సిరితో కంపీట్ చేసినప్పుడు రవికి డెఫినెట్లీ సిరి కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి రవికి డిఫాల్ట్ ఫ్యాన్ బేస్. రవి 4th ఉంటాడు. అప్పుడు దాకా నిజానికి రవి సిరి పోటాపోటీగా ఉన్నట్లు మనకు కనిపించవచ్చు కానీ టాప్ 5లో ఉన్నాక మాత్రం పోటాపోటీ ఉండదు. సిరి కంటే చాలా ఎక్కువలో ఉంటాడు రవి టాప్ 5లో. సో టాప్ 5లో షణ్ముఖ్ చాలా ఎక్కువ ఓట్లు సంపాదించుకుంటాడు. షణ్ముఖ్ తర్వాత సన్నీ కూడా చాలా ఎక్కువ ఓట్లు సంపాదించుకుంటాడు. థర్డ్ ప్లేస్లో శ్రీరామ్ సంపాదించుకుంటాడు. షణ్ముఖ్కి సన్నీకి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. మరి బీభత్సమైన ఓటింగ్ గ్యాప్ అయితే రాదు, కొంత గ్యాప్ ఉంటుంది. సన్నీకి శ్రీరామ్కి మధ్య బాగానే గ్యాప్ ఉంటుంది, మరీ తక్కువ గ్యాప్ కాదు. అంటే టాప్ 1, టాప్ 2 చాలా హై అమౌంట్ ఆఫ్ ఓట్స్తో టాప్ 1, టాప్ 2కి వస్తారు. టాప్ 3లోకి మంచి ఓటింగ్ పర్సంటేజ్తో శ్రీరామ్ వస్తే టాప్ 4లో ఉన్న రవి కూడా మంచి పర్సంటేజ్తోనే ఉంటాడు. అంటే శ్రీరామ్కి మరీ దూరంగా ఉండడు, బాగా సంపాదించుకుంటాడు ఓట్లు. బట్ టాప్ 5 సిరి చాలా తక్కువ ఓట్లు సంపాదించుకుంటుంది టాప్ 5లోకి వచ్చాక, బాగా కిందకు ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా షణ్ముఖ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉండదు కాబట్టి అది జరుగుతుంది. సేమ్ ఇది ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఇయర్ హారికకి అయింది ఇలాగే. హారిక ఇలాగే అభిజిత్ తోక పట్టుకుని వచ్చేసింది టాప్ 5లోకి. అదేవిధంగా ఇప్పుడు సిరి వచ్చేస్తుంది షణ్ముఖ్ తోక పట్టుకుని.
సో ఫైనల్స్కి వచ్చాక ఓట్లు తక్కువ పడతాయి. ఇప్పుడు మీ అందరూ అడగచ్చు మానస్ ఏమైపోయాడు అని చెప్పి. మానస్ రాడు ఆ టాప్ 5లోకి, రాడు. మోస్ట్లీ నా అంచనా ప్రకారం రాడు. మానస్కి నెగిటివ్ ఇది రావడం స్టార్ట్ అయింది. మానస్కి ఇప్పుడు బేసికల్లీ సన్నీ మానస్ కలిసి ఉండాలి అని సన్నీ ఫ్యాన్స్ ఏం కోరుకోవట్లేదు, మానస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మానస్ ఫ్యాన్స్ సన్నీ ఫ్యాన్స్ హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ సన్నీ ఫ్యాన్స్ మానస్ ఫ్యాన్స్ హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు నిజానికి మానస్ ఫ్యాన్స్తో కలిసి ఉండదలుచుకోలేదు. ఇది చాలా తక్కువ మంది చేస్తున్నారు ఈ పని. చాలా మెజారిటీ ఆఫ్ సన్నీ ఫ్యాన్స్ మానస్ ఫ్యాన్స్ తోటి, అసలు మానస్తో కానీ మానస్ ఫ్యాన్స్తో కానీ పెద్దగా అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ కాంబినేషన్ ఉండాలి అని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు సన్నీ మానస్ ఫ్యాన్స్ మేము అని చెప్తున్న వాళ్ళు యాక్చువల్లీ మానస్ ఫ్యాన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే సన్నీకి ఉన్న పాపులారిటీ చూశారు. సో సన్నీకి అంత పాపులారిటీ ఉంది కాబట్టి మానస్ తనతో పాటు ఉంటే డెఫినెట్లీ టాప్ 5లోకి వస్తాడు అన్న ఒక ఇది. ఎందుకు సన్నీ ఫ్యాన్స్ మానస్ మీద ఇలాగా అంత మంచి అభిప్రాయంతో లేరు? మానస్ ఇంతకుముందు కూడా చాలాసార్లు సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్ చేయలేదు. కొన్ని మానస్ ప్రవర్తనలో కూడా చాలా తేడాలు గమనిస్తున్నారు. రీసెంట్లీ ప్రియాది ఒక ఇంటర్వ్యూ కూడా బయటకు వచ్చే ఒక ఇంటర్వ్యూ కూడా చాలా బాగా సర్క్యులేట్ అయింది సోషల్ మీడియాలో. ఆ ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పింది ప్రియా. మానస్ అంటే సన్నీ వాటిని ఆ గుడ్లు దొంగతనం చేసినప్పుడు అది ప్రియాకి ఎలా తెలిసింది? ప్రియా వచ్చి ఈ త్రిమూర్తులకు చెప్తూ నేను విన్నాను అన్నది కదా, అది ఎలా విన్నది? మానస్ చెప్పాడు, మానస్ ప్రియాకి చెప్పాడు. అది తెలిసిన సన్నీ ఫ్యాన్స్ అందరికీ చాలా కోపం వచ్చింది మానస్ మీద. ఇప్పుడు అది చాలామంది సన్నీ ఫ్యాన్స్ చాలా కోపంతో ఉన్నారు, ఎందుకంటే అది చాలా పెద్ద నమ్మక ద్రోహం. అది అంటే మానస్ ప్రయారిటీ ఎవరికి ఎక్కువ ఇచ్చాడు? ప్రియాకి ఇచ్చాడు. అది మనకు కంటికి కనిపించింది డైరెక్ట్లీ. అక్కడ ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియా దగ్గర గుడ్లు తీసుకోవడం అన్నీ జరిగింది. అక్కడ టాస్క్లో సన్నీతో ఉంటున్నట్లే ఉంటూ ప్రియా దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటూ అన్నీ చేసాడు. కానీ ఇలాగ సన్నీ గుడ్లు తీసేసిన విషయాన్ని తీసుకెళ్ళి ప్రియాకి చెప్పడం, ఇవి సన్నీ ఫ్యాన్స్కి నచ్చలేదు. అది కాక ఇంకొక విషయం ఏంటంటే, లహరి విషయంలో అసలు మానస స్టాండ్ తీసుకోలేదేంటి ఇలా ప్రియ అంటున్నప్పుడు అని నేను అన్నాను, చాలామంది అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే, లహరి విషయంలో నిజానికి ఇలాగ లహరిని అన్ని మాటలు అనడం, దాని వెనకాల మానస్ యొక్క ఇంటెన్షన్ కూడా ఉంది. మానస్కి ఇలా లహరి రవితోటి కొంచెం క్లోజ్గా ఉండడం నచ్చక ఇలా చేసాడు అని కూడా అంటున్నారు యాక్చువల్లీ చాలామంది. సో ఆ లహరి విషయంలో స్టాండ్ తీసుకోకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే ప్రియాతోటి ఉన్న ఇది ర్యాపో. అండ్ చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే లహరికి వెన్నుపోటు పొడిచినట్లయింది మానస్ ఒక ఫ్రెండ్కి. సో లహరి అనే ఫ్రెండ్కి వెన్నుపోటు పొడిచి, సన్నీ అనే ఒక ఫ్రెండ్కి వెన్నుపోటు పొడిచి, కానీ మంచివాడిలాగే ప్రొజెక్ట్ చేసుకుంటూ అలా ఇప్పుడు దాకా వచ్చి ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ కాజల్ని కూడా ఏడిపిస్తూ, మన రీసెంట్ ఎపిసోడ్లో చూసాం, కాజల్ని కూడా ఏడిపిస్తూ, అది ఏమీ తప్పు చేయని కాజల్ని నువ్వు వాళ్ళని హక్ చేసుకున్నావు, వీళ్ళని హక్ చేసుకున్నావు, వాళ్ళతో ఇలా ఉంటున్నావు, వీళ్ళతో ఎలా ఉంటున్నావు అని అసలు చాలా చండాలమైన టాపిక్స్ తీసుకొచ్చి మరీ తనని ఏడ్చిలా చేసి ఇలాంటివన్నీ చేస్తుంటే ఇవన్నీ జనాల్లో నెగిటివ్ అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. ఎవరైతే ఇంతకాలం మానస్ మంచోడు అని అనుకున్నారో వాళ్ళు ఇప్పుడు మానస్ని ఇష్టపడడం మానేస్తున్నారు. సో ఇది రాబోయే 6 వారాల్లో ఇది డెఫినెట్లీ ఇంకొంచెం పెరిగి టాప్ 5లో ఉండాల్సిన టైంలో టాప్ 5లో ఉండకపోవచ్చు మానస్ మోస్ట్లీ. ఇది ఎంతవరకు జరుగుతుంది, నేను ఇప్పుడు చెప్పిన టాప్ 5 లిస్ట్ ఇలాగే ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇది ప్రెడిక్షన్ అనేది 100% ఇలాగే అవ్వాలని లేదు. మీరు టాప్ 5 అయ్యాక వచ్చి నువ్వు అప్పుడు టాప్ 5 చెప్పావు చూసావా, మా మానస్ ఉన్న టాప్ 5లో ఇప్పుడు ఏమంటావు ఇలా అంటే ఏం చేయలేం. ఇది ప్రెడిక్షన్. ఇప్పటి పరిస్థితులను బట్టి
ఇప్పటికీ వీళ్ళ మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని బట్టి, ఇప్పుడు ఓట్లు పోలవుతున్న విధానాన్ని బట్టి చెప్తున్న విశ్లేషణ ఇది. సో టాప్ 5కి వచ్చాక అప్పుడు చూద్దాం. ఇది కాక అనుకోకుండా ఈ 5గురే ఉన్నారనుకుందాం నామినేషన్స్లో. అప్పుడు ఏమవుతుంది, ఈ 5గురిలో ఒకరు వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకేంటి స్కోపే ఉండదు కదా. అప్పుడు ఈ 5గురిలో ఒకరు వెళ్ళిపోతే ఇంకేముంది, ఈ టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తిలో ఒకరు వెళ్ళిపోతారు. నామినేషన్స్ అంత చండాలంగా నామినేషన్స్లోకి జనాలను తీసుకురావడం వల్ల ఒక వీక్ క్యాండిడేట్ వచ్చేయచ్చు. అలా జరగవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీకే తీసుకోండి. ఈ వీక్ అని మాస్టర్ లేదు, నెక్స్ట్ వీక్ ఉండదు, నామినేషన్స్లో కెప్టెన్ అయింది కాబట్టి. సో అని మాస్టర్ 2 వీక్స్ సేవ్ అయిపోయింది. ఒక వీక్ ఎందుకు సేవ్ అయింది, హౌస్ మేట్స్ సపోర్ట్ వల్ల. సెకండ్ వీక్ కూడా హౌస్ మేట్స్ సపోర్ట్ వల్ల కెప్టెన్ అయ్యి సేవ్ అయిపోయింది. సో అందువల్ల ఏంటి 2 వీక్స్ అని మాస్టర్ ఉండిపోవడం వల్ల అందరికంటే తక్కువ ఓట్లు పడుతున్న అని మాస్టర్, లీస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ అయిన అని మాస్టర్ ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. అంటే అని మాస్టర్ కంటే బెటర్ డిజర్వింగ్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు బయటికి ఈ వీక్ వచ్చి వీక్. దాని మీనింగ్ ఏంటి, ఇది జరిగే అవకాశం టాప్ 5లో ఉండాల్సిన వాళ్ళకు కూడా జరిగి టాప్ 5లో ఉండాల్సిన వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా జరిగింది కూడా. సీజన్ 1లో ప్రిన్స్ వెళ్ళిపోయాడు. సో అలాగే టాప్ 5 విషయంలో ఈ సీజన్లో అవుతుందా చూద్దాం. దట్స్ ఇట్ అండి. ఇది నా టాప్ 5 విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నైట్ సండే ఎపిసోడ్ అయిపోయాక, విశ్వ ఎలిమినేషన్ ఎపిసోడ్ అయిపోయాక లైవ్లో కలుసుకుందాం. ఎపిసోడ్ అయ్యాక వితిన్ 15 to 30 minutesలో నేను లైవ్ వచ్చేస్తాను. సో లైవ్లో మాట్లాడతాను. మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానాలు కూడా చెప్తాను. లైవ్లో దయచేసి కొంతమంది బూతులు మాట్లాడుతున్నారు. లాస్ట్ వీక్ ఒకళ్ళిద్దరు బూతులు మాట్లాడితే వాళ్ళని బ్లాక్ చేయాల్సి వచ్చింది. లైవ్లో కొంచెం సంస్కారవంతంగా ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.